హాయ్ అండి, నమస్తే. పోసాని మురళీకృష్ణ సో 2 రోజుల్లో నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణం అని చెప్పేసి వాపోయాడు. సో ఇదంతా కూడా ఎక్కడో కాదు, సాక్షాత్తు గుంటూరు మెజిస్ట్రేట్ గారి ముందు మరి కోర్టులో హాజరుపరిచినప్పుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అసలు మరి పోసాని మురళీకృష్ణకి అసలు ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది? సో గతంలో పోసాని మీడియా ముందుకు వచ్చేసి పచ్చి బూతులు మాట్లాడాడు. ఒకసారి చూడండి ఏం మాట్లాడాడు. ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అన్నావు ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొడతాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బోకర్ కాడి నువ్వు, లోఫర్ కాడి నువ్వు. ఎంతమంది ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ మళ్ళీ మా ఇళ్ళ మీద పడ్డావా అని నిన్నేం అనకూడదా? మా ఇళ్ళ మీద పడతావా? నేను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. సో ఇది పరిస్థితి. మరి 2 రోజుల క్రితం కూడా పోసానికి బెయిల్ వస్తుందని చెప్పేసి ఇంటికి వెళ్ళబోతున్నాడని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో మరి అనేకమైనటువంటి మీడియా పత్రికలు కానీ సాక్షి పేపర్లో కానీ ఆయన గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పోసానికి బెయిల్ వచ్చిందని చెప్పేసి 17 కేసులు నమోదైనప్పటికీ 30 ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా మేము బెయిల్ సాధించగలిగామనేటువంటి తరుణంలో కానీ పోసానికి మరి దురదృష్టం అయితే వెంటాడుతున్నట్టుంది. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు పోసానిపై పీటీ వారెంట్ని జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన గుంటూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సో అంతకుముందు కూడా పోసాని కర్నూలు జైల్లో ఉన్నాడు. అక్కడి నుంచి మరి గుంటూరు జైలుకి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇక పోసానికి అర్థమైంది, ఇక వీళ్ళు కేసుల మీద కేసులు పెడుతున్నారు, నాకు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు, నా పరిస్థితి ఇంతే అని చెప్పేసి పోసాని ఒక్కసారిగా తనకు ఆ పరిస్థితి అనేది అర్థమైంది. సో ఈ క్రమంలోనే ఇక నిన్న పోసానిని మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయిపోయి ఇక మెజిస్ట్రేట్ గారి ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. నేను ఏ తప్పు చేయలేదు, కేవలం మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడాను, అందుకని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నాపై కేసులు పెట్టారు, అవసరమైతే నాపై లైవ్ డిటెక్ట్ టెస్టులు కూడా చేయండి అని చెప్పేసి, అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నాడు, లోకేష్ నన్ను పార్టీలోకి ఆహ్వానించాడు, నేను పార్టీలోకి రానన్నాను, అందుకని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా మరి నాపై కేసులు పెట్టారని చెప్పేసి జడ్జి గారి ముందు వాపోయాడు. ఇంతేకాదు ఇంకా పోసాని కృష్ణమురళి ఏమన్నాడంటే, నాకు 72 సంవత్సరాల వయసు వచ్చింది, ఇప్పటికే నాకు హార్ట్కి సంబంధించి హార్ట్లో నాకు 2 స్టంట్లు వేశారు, గుండె జబ్బు ఉందని చెప్పేసి, అమ్మ నేను తప్పు చేస్తే నన్ను నడి రోడ్డు మీద నరకండి అని చెప్పేసి జడ్జి గారి ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. సో ఏదైనా సరే ఇక మరి జడ్జి గారి ముందు ఎన్ని వేషాలు వేసినా మరి ఇవన్నీ కుదరవనుకోండి, ఇది వేరే విషయం. సో ఏదైనా సరే ఇక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతానని చెప్పేసి మాట్లాడితే కుదరదు. సో ఇప్పుడు పోసానికి అయితే ఆత్మానుభవం అయితే ఎదురైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మీడియా ముందుకు వచ్చేసి విమర్శించడం వేరు, తీవ్రంగా విమర్శించడం వేరు, మరి పచ్చి బూతులు మాట్లాడడం వేరు. సో మరి పోసాని అయితే మీడియా ముందుకు వచ్చేసి నానా రకాల చండాలపు మాటలు అయితే మాట్లాడాడు. సో దాని పర్యవసానాన్ని అయితే పోసాని అనుభవించాడని చెప్పుకోవచ్చు. సో అయితే ఇక దీన్ని బట్టి మరి ఏదేమైనప్పటికీ కూడా పోసానికి ఆత్మానుభవం అయితే ఎదురైతే తప్ప తనకి జ్ఞానబోధ అయితే జరగదు. సో ఎప్పటికైనా ఆత్మానుభవం ఎదురైందని చెప్పేసి మనం భావించవచ్చు. సో ఇదంతా ఒకటైతే నిన్న ఏదైతే బాపట్లలో ఇప్పటికే గుంటూరు మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిస్తే 14 రోజుల పాటు రిమాండ్లోకి తీసుకోండి అని చెప్పేసి నిన్న కోర్టు తీర్పు ఇస్తే, నిన్న ఏదైతే బాపట్లలో కూడా మరో కేసు నమోదైందంట. సో ఇదంతా చూస్తుంటే ఇక పోసానికైతే 2 రోజుల్లో బెయిల్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో ఇక 2 రోజులు కాదు కదా, అతనికి బెయిల్ అయితే రావడం కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పనిగా చెప్పొచ్చు.